నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్లో కష్టాలు ఉన్నాయన్నమాట. అలాగే కువైట్లో విమాన కష్టాలు ఉన్నాయని చెప్పేసి అంతర్జాతీయ మీడియా తెలుపుతూ ఉంది. కువైట్ ఎయిర్పోర్ట్ను టార్గెట్ చేసి ఇప్పటికే ఇరాన్ మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్ పైన 3 సార్లు దాడి చేయడం జరిగింది. దీంతో ప్రతిసారి యుద్ధ ప్రాతిపదికన కువైట్ అధికారులు ఎయిర్పోర్ట్ను సిద్ధం చేయడం, ఆ తర్వాత ఇరాన్ మనం చూసుకుంటే కానీ దాడులు చేస్తూ ఉందన్నమాట. దాడులు చేసిన తర్వాత భారీ నష్టం వాటిల్లినట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. 3 సార్లు దాడి చేస్తే 3 సార్లు కువైట్ ఎయిర్పోర్ట్లో భారీ నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం కాకపోయినా సరే కానీ మొదటగా టెర్మినల్ 1 పైన దాడి చేసినప్పుడు అనేక మందికి గాయాలయ్యాయి. వాళ్ళను హాస్పిటల్కు తరలించారు. ఆ దాడి జరిగిన తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్లో జనాలు ఎక్కువగా లేకుండా అయితే అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. టెర్మినల్ 1 మనం చూసుకుంటే యుద్ధ ప్రాతిపదికన 2-3 రోజుల్లో తయారు చేస్తే, ఆ తయారు చేసిన తర్వాత మరొకసారి మనం చూసుకుంటే కొత్త ఎయిర్పోర్ట్ పైన మరియు అలాగే ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ పైన 2 ఎయిర్పోర్ట్ల పైన ఇరాన్ దాడులు చేసిందనమాట. అప్పుడు కూడా ఇంధన ట్యాంకులను లక్ష్యం చేసుకుని దాడి చేసింది. అప్పుడు కూడా నష్టం వాటిల్లిందని చెప్పేసి, అలాగే 3వసారి రాడార్ వ్యవస్థను లక్ష్యం చేసుకుని శనివారం సాయంత్రం మనం చూసుకుంటే మొన్న శనివారం సాయంత్రం లక్ష్యం చేసుకుని దాడి చేసింది. దీంతో రాడార్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయనీయకుండానే ఇరాన్ దాడులు చేస్తూ ఉందని చెప్పేసి, ఆ యొక్క దాడులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తిప్పి కొడుతూ ఉన్నా సరే కానీ 1-2 డ్రోన్లు మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్ను టార్గెట్ చేసుకుని వస్తూ ఉన్నాయని చెప్పేసి, దీంతో కువైట్లో విమాన కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలంటే కానీ రోడ్డు మార్గం ద్వారా సౌదీ అరేబియాకు ప్రయాణించి ఆ తర్వాత ఇండియాకు చేరుకుంటూ ఉన్నారని చెప్పేసి, ప్రస్తుతం కువైట్లో ఈ యొక్క విమాన కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలియదు. అలాగే మరీ ముఖ్యమైనది ఏంటంటే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ను లక్ష్యం చేసుకుని దాడులు చేయడం వల్ల కువైట్ ఎయిర్పోర్టుకు కూడా భారీ నష్టం వాటిల్లిందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.